సార్ వాలంటైన్స్ డే అంటే ప్రేమికుల రోజు. సో ఇది తాజ్‌మహల్‌ని గూడా ప్రేమకు గుర్తుగా చూస్తారు. కొందరేమో తాజ్‌మహల్‌నేమో శివాలయం ఉందంటారు. దీన్ని అసలు చారిత్రక ఆధారాలు దేంట్లో ఉన్నాయి? అసలు దేన్ని మనం నాకు తెలిసినంత వరకు తాజ్‌మహల్‌ని షాజహాన్ కట్టించలేదు. తాజ్‌మహల్ ఈజ్ నాట్ ఏ కన్‌స్ట్రక్షన్ ఆఫ్ షాజహాన్. ఓకే. ఆఫ్ కోర్స్ షాజహాన్ ముంతాజ్ బీగమును ప్రేమించి ఉండవచ్చు. ఓకే. దట్ మే బి ఏ హిస్టారికల్ ఫ్యాక్ట్. కానీ ఆవిడ ప్రేమ కోసం ఈ తాజ్‌మహల్ కట్టాడు అన్నటువంటిది ఒక చారిత్రకమైనటువంటి ఆభాస. ఆభాస మీన్స్ అబ్సర్డ్. యెస్. ఫ్యాలసీ అంటారు ఇంగ్లీష్‌లో. యెస్. తాజ్‌మహల్ షాజహాన్ పుట్టడానికి ముందే ఉంది. దాని పేరు తేజ మహాలయ యెస్. ఇన్ సాంస్క్రిట్. మీరు ఇవాల్టికైనా సరే తాజ్‌మహల్ వెనక భాగానికి వెళ్తే అక్కడ ఈ ప్రసాదాలు అంటే దేవుడికి ప్రసాదాలు పంచిపెడతారు కదా, ఆ ప్రసాదాలు పంచిపెట్టే కిచెన్ కనపడుతుంది. ఓకే. మసీదులో కిచెన్ ఎందుకు ఉంటుందండి? ఉండదు. ఒక మసీదులో కిచెన్ ఎందుకు ఉంటుంది? అది ఒక పాలరాతి కట్టడం. అది ఒక రాజుగారు నిర్మించాడు. యాక్చువల్‌గా అది సమాధి. ఒక రాజుగారు, హా! ఒక అతని పేరేదో ఉంది, వెంటనే మీరు అడిగేసరికి నాకు స్ఫురించడం లేదు. షాజహాన్? దాని హిస్టరీ నా దగ్గర కొంత ఉంది. ఆయన ఒక రాజపుత్రుడు, రాజపుట్ కింగ్, వాళ్ళు నిర్మించారు. ఓకే. ఒకవేళ దాన్ని తను రీమోడల్ చేసి ఉండవచ్చు. జస్ట్ లైక్ బాబర్. ఓకే. బాబర్ పుట్టడానికి ముందే అక్కడ అయోధ్యలో టెంపుల్ ఉంది. బాబర్ దానికి డూమ్స్ అంటారు. డోమ్స్ అంటే వాళ్ళ ఫ్యాషన్లో గుంబాజ్ అంటారు. అట్లా ఇక్కడ కూడా కొన్ని డోమ్స్ని వాటిని ఇతను రీస్ట్రక్చర్ ఏదో కొంత చేసుకొని ఉండవచ్చు. బట్ యాక్చువల్లీ తాజ్‌మహల్ వాజ్ దేర్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ రివర్ యమునా లాంగ్ అగో బిఫోర్ ది బర్త్ ఆఫ్ షాజహాన్. ఓకే. దీనికి హిస్టారికల్గా మీకు నేను ఒక పుస్తకం పేరు చెప్తాను. బ్లండర్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ ఒక పుస్తకం ఉంది. ఓకే. దాన్ని పిఎన్ ఓక్ అనే అతను రచించాడు. ఇంగ్లీష్లో ఎక్కడ దొరికితే మీరు చదవండి. మీకు దీని రిఫరెన్స్ ఇస్తూ ఉన్నాను. ఈ పుస్తకం నేను 50 ఏళ్ల క్రితమే చదివాను. మోర్ దాన్ 50 years ఈ బుక్ చదివాను. తాజ్‌మహల్ ఈజ్ ఏ హిందూ షైవైట్ టెంపుల్. సరే, ఇప్పుడు అది అలాగే ఉంది కాబట్టి అందులో శివలింగాన్ని తీసుకెళ్ళి ప్రతిష్టాపన చేయండి అని అట్లా నేనేం అంటలేదు. కానీ హిస్టరీని తెలుసుకోండి అని మాత్రమే చెప్తూ ఉన్నాను. ధన్యవాదాలు సార్.